ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఏంటి? ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఉన్నప్పుడు మాకు అసలు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుందా? అన్న క్వెషన్ అనేది చాలా మందికి ఉంటుంది. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా అసలు ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఏంటి అంటే, గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం, ఇది ఇక్కడే కాకుండా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయ్యింది అంటే అప్పుడు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అన్నట్టుగా అంటాము. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఉన్నప్పుడు వీళ్ళకి సైకిల్స్ అనేది వచ్చినప్పుడు, అంటే డేట్ అనేది వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత భార్యాభర్త అనేది కలిసినప్పుడు కూడా పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక స్కానింగ్ అనేది చేయించుకుంటే మనకు ఆ స్కాన్లో గర్భసంచిలో అయినా కానీ లేకపోతే అండాశయంలో అయినా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అండాశయంలో కొన్నిసార్లు చాక్లెట్ సిస్ట్ ఓవరీ అన్నట్టుగా చూస్తారనమాట. అలా ఉంది అంటే మీకు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అని అర్థం. అండ్ ప్రతి ఒక్క ఎండోమెట్రియోసిస్ అల్ట్రాసౌండ్లో కనపడకపోవచ్చు. కొన్నిసార్లు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది చేసినప్పుడు కూడా లోపల ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అనేవి కనపడుతుంటాయి. సో ఇలా వీళ్ళకి డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రాబ్లమ్స్ అనేది ఏముండొచ్చు అంటే, కొన్నిసార్లు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గొచ్చు, ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, అది అండాశయం పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత వచ్చేసి ట్యూబ్స్లో కూడా బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు రా సర్ఫేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయినప్పుడు అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే నెక్స్ట్ మనం చేయాల్సిన టెస్ట్ అనేది ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది చూడాల్సిన టెస్ట్ AMH టెస్ట్. ఇది చేసుకొని AMH అనేది ఏమైనా డిక్రీజ్ అయిందంటే ఫాస్ట్గా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇది నార్మల్గానే ఉంది అంటే వీళ్ళు మెడికేషన్తోనైనా ట్రై చేయొచ్చు, లేదు అంటే నెక్స్ట్ IUI ట్రీట్మెంట్స్ అయినా కానీ తీసుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి ఇన్ కేస్ ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఏమైనా బాగా పెద్దగా ఉన్నాయి, రెండు సైడ్లు ఉన్నాయి అంటే రిసెక్షన్ ఏమైనా చేయాలా అనేది చూడాలి. అంటే సిస్ట్ ఏమైనా తీయాలా అనేది. సైజ్ బాగా పెద్దగా ఉంది, లోపలైనా మొత్తం కంప్రెస్ చేస్తుంది అంటే అలాంటి కేసెస్లో ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేవి మనం లాప్రోస్కోపీ ద్వారా తీసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఏమైనా రిజర్వ్ అనేది బాగా తగ్గింది అంటే అప్పుడు IVFకి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. సో ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అనగానే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో చాలా ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఎండోమెట్రియోసిస్ వల్ల బాగా పెయిన్ అనేది అవుతుంది అంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయాలి. దాంట్లో అవ్వట్లేదు అంటే అప్పుడు లాప్రోస్కోపీ ద్వారా, సర్జరీ ద్వారా మీకు పెయిన్ రిలీఫ్ అనేది ట్రై చేసేలాగా చూడాలండి. ఇలా పెయిన్కైనా కానీ లేకపోతే సంతానంకైనా కానీ చాలా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. మీకు ప్రాబ్లం అవుతుంది అంటే డెఫినెట్గా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తేనే దానికి ప్రాపర్ సొల్యూషన్ అనేది కూడా వస్తుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేసుకున్నారంటే మీకు ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చాలా మటుకు తగ్గిపోతుందండి. థ్యాంక్ యూ.